రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కొమరంభీం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో డిటిఓ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డిటిఓ తెలిపారు. కార్లు, పెద్ద వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా సీటు పెట్టుకుని వాహనాలు నడపాలని సూచించారు. రూల్స్ను అధిగమించి వాహనాలను అతివేగంతో నడపవద్దని, రాంగ్ రూట్ ప్రయాణాలు చేయవద్దని సూచించారు. పోలీసులకు ఆర్డీఓ అధికారులు సూచించిన నియమాల ప్రకారం వాహనాలు నడపాలని కోరారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబాల్లో తీరని వేదన మిగిలితే అవకాశం ఉంటుందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. మన జీవితంలో అన్వయించుకుంటే మనం ముందు మంచి పొజిషన్లోకి వెళ్ళగలం, మంచి హోదాలో ఉండగలం. దేశ సేవకి, ప్రజల సేవకి ఉపయోగపడే స్థానాల్లో మనం వెళ్ళగలం. అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మనం బ్రతికి ఉండాలి. బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఇప్పుడు సంతోషకరమైన విషయం ఏంటంటే, మన సార్లు చెప్పారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. ఏమని? ఒక అతను మోటార్ సైకిల్ తోలుతుంటే వెనకాల కూర్చున్న అతను పిలియన్ రైడర్ అంటాం మనం. ఆయన కూర్చొని ఉన్నాడు. గుంత Such a wonderful program conducted here by the NIPA Power Transport Department. అంటే రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ వాస్తవానికి మన అందరికీ తెలుసు, అన్ని జీవులలో శ్రేష్టమైన జీవి అనేది మనిషి జీవితం. అంటే మనం ఎంత అప్డేటెడ్గా ఉంటామో అంత ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా కార్యక్రమాలు చేస్తుంటాం. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కదని చెప్పేసి సిస్టమ్ గిట ఇంప్లిమెంట్ చేయకుంటే ఇమ్మీడియట్ గా లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి ఆస్కారం అవుతుంది కూడా మనం చూస్తున్నాం. అందుకే ఈ రోడ్ సేఫ్టీ